ఉమ్మడి మెదక్ జిల్లా వర్షానికి అల్లాడిపోతుంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే నిండుకొండలా మారిన చెరువుల కట్టలు ఈ వర్షాలతో తెగిపోతున్నాయి. మారుమూల గ్రామాలతో పాటు జాతీయ రహదారులు సైతం వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం ఐన్యూస్ ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూసినట్టు ప్రయాణంగా మొత్తం ఈ ఉమ్మడి మెదక్ జిల్లా తడిసి ముద్దవుతుంది. నిన్న రాత్రి ప్రారంభమైన వర్షం ఇప్పటి వరకు కూడా ఏమాత్రం తెరిపివ్వకుండా కురుస్తూనే ఉంది. వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. పర్టికులర్ మనం మెదక్ జిల్లా చూసినట్లయితే మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం, రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నిజాంపేట, చేగుంట, రామాయంపేట, మెదక్ మండలాలు చూసినట్లయితే, గణపూర్ మండలాలు చూసినట్లయితే అత్యధికంగా వర్షపాతంతో నమోదై అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి, పొంగి పొర్లుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇటు రాకపోకలు మొత్తం ఇబ్బంది అయిపోయింది. ఆ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్న దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అటువైపు ఎవరు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు వర్షాలకి నిండిన చెరువులు పొంగాయి. ఇప్పుడు ఆ ఉధృతికి, ఇప్పుడు వస్తున్న వరద ఉధృతికి చెరువులన్నీ కూడా మళ్ళీ చెరువులు ఇప్పుడు కట్టలు తెగే ప్రమాదం కనిపిస్తుంది. మనకి గన్పూర్ మండలంలో ఒక ఊర చెరువు తెగి మొత్తం గ్రామంలోకి నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రజల్ని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ వర్షపాతం తీవ్రంగా రావడంతో చాలా చోట్ల చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో చాలా గ్రామాల్లో విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు జాతీయ రహదారులు కూడా, మారుమూల ప్రాంతాలు కాదు జాతీయ రహదారులు కూడా ఈ వర్షాల వల్ల రాకపోకలకి ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా మనం చూసినట్లయితే నాగ్పూర్ రహదారి జాతీయ రహదారి 44 మీద వరద నీళ్లు మొత్తం రోడ్డు మీదకి రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనకి ప్రధానంగా ఇటు రామాయంపేట, సిద్దిపేట మధ్యనున్న జాతీయ రహదారి కొట్టుకొని పోవడంతో ఈ వరద ఉధృతికి తెగిపోవడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని చాలా మారుమూల ప్రాంతాలు, తండాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాటికి రాకపోకలు మొత్తం నిలిచిపోయి ఆ వాగులు వంకలు ఆ ఊర్ల మధ్యలో ఉన్నవి పొంగి పొల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు కూడా ఆ గ్రామాలకు పోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇటు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అధికారులకు, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు తమ సూచనలు చేస్తూ ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు వినాయక చవితి సందర్భం వినాయకుడిని తీసుకురావడం కానీ, పత్రి పూలు ఇవన్నీ పనులు తీసుకోవడానికి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండడంతో కొంతమంది వర్షంలోనే ఇబ్బంది పడుతూ ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక ఇది ఒకవైపు అయితే యూరియా కష్టాలు, ఇంత వర్షం పడుతున్నా కూడా రైతులు తమ యూరియా కష్టాలు మాత్రం ఈ వర్షం ఏమాత్రం లెక్క చేయకుండా వచ్చి గొడుగులు పట్టుకొని నిలబడే పరిస్థితి మనకి సిద్దిపేట జిల్లాలో కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఈ మండల కేంద్రంలో కానీ, నంగనూరు మండల కేంద్రంలో కానీ రైతులు ఉదయం నుంచే తెల్లవారుజామున 4 గంటలకే గొడుగులు పట్టుకొని వచ్చి అక్కడ బారులు తీరారు యూరియా కోసం. ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం పడుతున్న వర్షంలోనే తడుస్తూ వాళ్ళు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి. మనం ఓవరాల్ గా చూసినట్లయితే జిల్లా మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. ఇదే మరికొన్ని గంటలు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా గ్రామాల్లో ఉన్న చెరువుల కట్టలు తెగే ప్రమాదం అయితే ఉంది. అంతేకాకుండా మంజీరా నదికి కూడా వరద ఉధృతి పెరిగింది. నిన్నటి వరకు 4000 క్యూసెక్ల వరద ఉధృతి ఉండగా రాత్రి నుంచి వర్షాలు పడడంతో ఇప్పుడు 25,000 క్యూసెక్ల పైన వరద వస్తుంది. దీంతో సింగూరు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. దీంతో మళ్ళీ సింగూరు నుంచి దిగువ ప్రాంతాలైన అంటే మంజీరా ఏడుపాయల వరకు కూడా ఉన్న ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా మాత్రం ఈ వర్షానికి గజగజలాడిపోతుంది. మరికొద్ది గంటలు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం జిల్లాలోని చాలా చెరువులు తెగే ప్రమాదం ఉంది. చాలా రహదారులు కొట్టుకుపోయే ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మహేష్ తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.